దేశ యువత విద్యార్థులు పవర్ చూపించారు. ఎంతటి పాలకులైనా దిగి రావాల్సిందేనని మరోసారి చాటి చెప్పారు. విద్యార్థి ఉద్యమాల ముందు ఎవ్వరైనా తల వంచాల్సిందేనని నిరూపించారు. బొక్కడితో మొదలైన ఉద్యమం దేశం మొత్తం కదిలొచ్చేలా చేశారు. లాఠీ చార్జ్ చేసినా తలలు పగిలినా విద్యార్థులు వెనకడుగు వేయలేదు. ఢిల్లీ వీధుల్లో నిలబడి కలబడ్డారు. పాలకుల పీఠాలను కదిలించారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని చేతల్లో చూపించారు. ముఖ్యంగా అమ్మాయిలు పోలీసులకి ఎదురొడ్డి నిలబడ్డారు. రక్తం కారేలా కొట్టినా అదరలేదు, బెదరలేదు. ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 20 జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పళ్ళాలు, చెంచాలు కొట్టారు. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని ఢిల్లీ పోలీసులు చెప్పినా సీజేపీ వెనక్కి తగ్గలేదు. గడువు ముగిసిన నిరసనను కొనసాగించారు. అభిజిత్ దీప్కే ఆ రోజే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. అదే రోజు నిరసనలో పాల్గొనాలని యువత విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆందోళనకారులను చెదరగొట్టాలని పోలీసులు భావించినా ఆ తర్వాత వెనక్కి తగ్గారు. జూన్ 20న పర్యావరణవేత్త ఇంజనీర్ సోనం వాంగ్చుక్ సీజేపీ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఉద్యమంలో జాయిన్ అయ్యారు. జూన్ 21న నీట్ అభ్యర్థులు, బాధిత కుటుంబాలు ఉద్యమంలో చేరాలని సీజేపీ పిలుపునిచ్చింది. నీట్ రీ ఎగ్జామ్ తర్వాత అందరూ పాల్గొనాలని అభిజిత్ దీప్కే కోరారు. జూన్ 28న సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో చేరారు. సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనలో పాల్గొన్నారు. అదే రోజు నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆయనతో పాటు 6 ఏఐఎస్ఏ విద్యార్థులు నిరాహార దీక్షలో జాయిన్ అయ్యారు. ఇందులో నేహా బోరా, స్వతంత్ర విద్యార్థి కార్యకర్త హమద్ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సోనం వాంగ్చుక్ ప్రకటించారు. జూన్ 29న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలంటూ నిరసనకు దిగింది. ఈ నెల ప్రారంభం నుంచి ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. ప్రతిపక్ష పార్టీలు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటించాయి. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రతిపక్షాలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా వాంగ్చుక్ నిరాహార దీక్ష పట్ల ప్రజల సానుభూతి పెరిగింది. జూలై 16 నాటికి 9 కేజీలకు పైగా బరువు తగ్గారు. అవయవాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరించారు. నిరాహార దీక్షను విరమించాలని రాజకీయ నాయకులు, కళాకారులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యపరంగా జోక్యం చేసుకోవాలని అధికారులను కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జూలై 16న ఆప్ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీజేపీ నిరసనకు మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా జంతర్ మంతర్కు వెళ్లి ఆందోళనలో పాల్గొన్నారు. జూలై 18న వాంగ్చుక్ ని నిరసన స్థలం నుంచి సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి తరలించారు. ముందస్తు నోటీస్ లేకుండా తీసుకెళ్లడంపై నిరసనకారులు మండిపడ్డారు. జూలై 18న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, విద్యార్థి నాయకులు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజీ, ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శి ఐషే ఘోష్ నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఐసా కార్యకర్తలు నేహా బోరా, అమీన్ అమిటోజ్, మనీష్ కుమార్ నిరాహార దీక్షను కొనసాగించారు. జూలై 19న పార్లమెంట్ మార్చ్కి అనుమతి లేదని పోలీసులు అనౌన్స్ చేశారు. ఏ విధమైన నిరసన ప్రదర్శన, ఊరేగింపు కోసం ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ జిల్లాలో సెక్షన్ 163 BNSS అమలులో ఉన్నట్లు వెల్లడించారు. ముందస్తు అనుమతితో నిర్దేశిత నిరసన ప్రదేశంలో మాత్రమే అనుమతి ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో మార్చులు, ప్రదర్శనలపై నిషేధాజ్ఞలు ఉన్నాయని హెచ్చరించారు. సీజేపీ చలో పార్లమెంట్ కి పిలుపునివ్వడంతో అదనపు పోలీసులు మోహరించారు. పటిష్టమైన బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. పార్లమెంటు ప్రాంగణం చుట్టూ భారీ వాహనాల రాకపోకలు, ఆంక్షలు విధించారు. कि 1 करोड़ का मुआवजा सारे फैमिलीज़ को जिनके बच्चे मर गए सुसाइड करके बिकॉज पेपर लीक के वजह से, उन सारे फैमिलीज़ को 1 करोड़ का मुआवजा मिलेगा। तो सरकार ने बोला कि जो ऑनरेबल कॉम्पनसेशन होगा एज पर रूल्स वो मिलेगा। आपने फ्यूचर के लिए भी बात की, 1 महीने बाद मिले, वो क्या किस चीज़ से, कौन सी चीज़? देखिए, इस बार अगस्त 15 2026 जब हम लोग मनाएंगे आज़ादी का दिवस, बहुत टाइम बाद, बहुत सालों बाद, 12 साल बाद हम लोग सही में अच्छे ढंग से इस दिवस को मनाएंगे, क्योंकि आज जो युवाओं का आंदोलन की जीत हुई है उसमें भय का माहौल से हमें आज़ादी मिला है। जिस सरकार ने इतने सालों से भय का माहौल बना के रखा था कि आप अगर उनसे क्वेश्चन पूछ दो FIR हो जाती है, अगर आप प्रदर्शन कर दो तो UAPA लग जाता है, ऐसी सरकार को आज युवा शक्ति के सामने झुकना पड़ा। और कैसे झुके बताइए? तो बहुत बड़ा जीत है, हमें बहुत अच्छा लगा कि ये सब हुआ। और जिन जिन लोगों के खिलाफ लीगल एक्शन था वो भी अब वापस लिया जाएगा। जो प्रोटेस्टर्स जिनके हाथ पैर तोड़े गए, जिनको मेडिकल इमरजेंसी में डाला गया, उन सब के साथ हम लोग टच में हैं, उनको हम लोग हेल्प करेंगे। लोगों से भी आपने अपील करी है जाने के लिए? नहीं, निहंग भाई बहन जो आए थे यहाँ पे उन्होंने काफ़ी सपोर्ट किया हम लोगों को, यहाँ पे उन्होंने शांति बना के रखा। बहुत बहुत तहे दिल से शुक्रिया उनको भी, एंड सारे प्रदर्शनकारी जो हमारे CJP के सपोर्टर्स थे उन्होंने शांति बना के रखा एंड अच्छे से इस आंदोलन को आगे ले गए। आखिरी शब्द क्या कहेंगे आप, पूरे जैसा आंदोलन रहा, जो जीत रही? सब सारे युवाओं को ढेर सारी शुभकामनाएं, कॉन्ग्रेचुलेशंस, आपने इतिहास रच दिया। ऐसे ही डटे रहिए, ऐसे ही एकता में रहे, क्योंकि बहुत जल्द जो मैसेज जाना था सरकार को वो तो चली गई, लेकिन बहुत जल्द हम लोगों की मुलाकात होगी। जो नेता युवाओं के हित में काम नहीं करता, ऐसे नेताओं का सिस्टम में बने रहना बिल्कुल नहीं बनता। तो हम लोग जब जब टाइम आएगा तब तक ऐसे ही यूनाइट होंगे, ऐसे ही हम लोग आगे बढ़ेंगे, इस देश को महान बनाएंगे। अपने फ्यूचर का रिस्पॉन्सिबिलिटी हम लोग अपने हाथ में हम लोगों ने ले लिया, और ऐसे ही देश का भी रिस्पॉन्सिबिलिटी हम लोग अपने हाथ में लेंगे। జూలై 19న జంతర్ మంతర్ కి దేశవ్యాప్తంగా యువత తరలి వచ్చింది. సీజేపీ తలపెట్టిన పార్లమెంటు మార్చ్లో పాల్గొనేందుకు యువతరం కదిలొచ్చింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో కలిసి గీతాంజలి ఆంగ్మో నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా కవాతు చేయండి, దురుద్దేశపూర్వక అంతరాయం కలిగించే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. जो गाली देगा हम उसे सहन नहीं करेंगे, बिल्कुल, चाहे वो बच्चे हो चाहे बड़े हो, हम बच्चों के साथ। జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు మద్దతు ప్రకటించారు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా. నీట్ పేపర్ లీక్ విషయంలో ప్రధాని తొలగించడానికి అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం NC నేత ఫరూక్ అబ్దుల్లా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. సమయం వచ్చినప్పుడు తాను మార్చ్లో పాల్గొంటానని విద్యార్థుల్లో ధైర్యం నింపారు. వాంగ్చుక్ ని బలవంతంగా హాస్పిటల్ కి తరలించడం దుర్మార్గమన్నారు టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్. నీట్ పేపర్ లీక్ పోలీసుల చర్య, వాంగ్చుక్ ఆరోగ్యంపై చర్చించడానికి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభలో రూల్ 267 సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీస్ ని ప్రవేశపెట్టారు. జవాబుదారీతనం లేని ప్రభుత్వాన్ని కూల్చివేయాలని మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే యువత విద్యార్థులను కోరారు. జంతర్ మంతర్లో సీజేపీకి సంఘీభావం ప్రకటించారు. ఇక పార్లమెంటు మార్చ్ పిలుపునకి ముందు రోజు రాత్రి జంతర్ మంతర్ వద్ద ప్రజలు గుడారాలు వేసుకున్నారు. సీజేపీ 19న రాత్రి జాగరణ ప్రారంభించింది. నినాదాలతో జంతర్ మంతర్ను హోరెత్తించారు. పోలీసుల అణిచివేత ఉండొచ్చని, జంతర్ మంతర్కి తరలి రావాలని
దీప్కే తన మద్దతుదారులను కోరారు. జూలై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజు వివిధ రాష్ట్రాల నుంచి యువత, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచే సీజేపీ మద్దతుదారులు జంతర్ మంతర్లోకి పోటెత్తారు. వేల మంది నిరసనకారులు గుమిగూడి పార్లమెంట్ హౌస్ వైపు కవాతు చేయడానికి ప్రయత్నించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో కవాతు జరగాల్సి ఉండగా వాంగ్చుక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అభ్యర్థన కోసం నిర్వాహకులు వేచి చూశారు.